హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు. ఈరోజు మనం చికెన్ పచ్చడి చేసుకుందాం. ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కొని నీళ్ళు లేకుండా చూసుకోవాలి. అందులో మనం పసుపు ఉప్పు వేసి కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం అందులోకి కావలసినవి వేయించుకుందాం. ఇది ధనియాలు 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి, మంచిగా వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర 1 స్పూను సగం వేసుకొని వేయించుకోవాలి. కొన్ని మెంతులు వేసుకొని వేయించుకొని ఇవి చల్లారనిద్దాం. చల్లారనిచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకొని అందులో వేసి మనం సన్నని మంట మీద చికెన్ను ఉడికించుకుందాం. నీళ్ళు వేయరాదు సుమా, అలాగే ఉడికించుకోవాలి. సన్న మంట మీద పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ ముందుగా వేయించి పెట్టుకున్నవి మనం ఒకసారి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకొని ఒకసారి మూత తెచ్చి చూద్దాం. ఇందులో నీళ్ళు ఊరుతున్నాయి. ఈ నీళ్ళు ఊరుతాయి, పసుపు ఉప్పు కలిపినాం కదా, అందుకని ఇలా నీళ్ళు ఊరుతాయి. ఈ నీళ్ళతోటే చికెన్ మంచిగా ఉడికిపోతుంది. చికెన్లో మొత్తం ఈ నీళ్ళు మళ్ళీ ఎగిరిపోయేంత వరకు మనం చికెన్ను ఇలాగే సన్నటి మంట మీద ఉడికించుకోవాలి. తర్వాత తగినంత నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత మనం చికెన్ను ఉడికించి పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసి మనం మెల్లని మంట మీద వేయించుకోవాలి. ఇవి సన్నని మంట మీద మెల్లగా వేయించుకుంటే మంచి కలర్ వస్తాయి. ఇట్లా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చడికి కావాల్సినంత ఆయిల్ను ఉంచుకొని అందులో మనం ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత మనం ఇది పచ్చడికి కావాల్సినంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నూనెలో వేసి మంచిగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ చికెన్ను ఇందులో వేసి కొంచెం కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిని ఇందులో వేసి మంటను ఆఫ్ చేసి ఇందులో మనం కారం పొడి, అంటే ఈ పచ్చడికి సరిపోయినంత కారం, నేనైతే 4 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇందులో తగినంత ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకొని ఇది చల్లారిన తర్వాత ఇందులో మనం ముందుగా నిమ్మరసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మరసం ఇందులో వేసుకోవాలి. నేను దీనికి 2 నిమ్మకాయలు పెద్ద సైజువి తీసుకున్నాను, అవి వేసుకున్నాను. ఇప్పుడు వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది మరుసటి రోజు చూస్తే ఇది ఇప్పుడు మనం ముందు చూసినప్పుడు ఆయిల్ లాగా ఇట్లా గ్రేవీ టైప్లో ఉండే కదా, ఇప్పుడు చిక్కబడిపోయింది. మరుసటి రోజు ఇది తింటే చాలా బాగుంటుంది. చికెన్ పచ్చడి రెడీ. చికెన్ పచ్చడి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.